హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ అయితే ఇప్పుడు తోటలోకి అయితే వచ్చేసాను. బ్యాక్ సైడ్ అంతా ఉంది కదా, ఇదంతాకే అయితే ఆకుకూర మిరప అయితే పెట్టాలన్నమాట. అందుకోసం ఇదంతా నీట్గా చేపించాకైతే వచ్చాను. ఇందాక గుంటకి తోలిచ్చినాను. చూడండి బ్యాక్ సైడ్ అంతా ఆ రోజు చూపించాం కదా, అటు సైడు అదంతా అయిపోయింది మొత్తము క్లియరు. ఇప్పుడు ఇదొక్కటే, ఇది మొత్తం ఇదొకటి ఉంది. ఇదంతా క్లీన్ చేసుకుంటే దీనికైతే ఇప్పుడు ఆకుకూర ప్లస్ మిరప పంట పెట్టాలన్నమాట. మొత్తం ఇక్కడ ఈ ఎండింగ్ నుంచి ఆపాకి ఎండింగ్ వరకు మొత్తం మిరప ప్లస్ ఆకుకూర ఇవైతే పెట్టాలనుకున్నాను. పెట్టేస్తాం. ఇదైతే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు డాడీ ఎవరు లేరు, ఒకటే వచ్చాను. ఇదంతా నీట్గా అసెంబ్ల్ చేసుకోవాలా. ఓకే, సో ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. చూడండి, ఇది ఈ విధంగా అయితే ఉంటుంది వర్క్. సో ఇక్కడ చూడండి, మా డాడీ, మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాటర్ ట్యూబ్లు అయితే సెట్ చేస్తున్నారు అనమాట. ఇవి ఇలా సెట్ చేసుకున్న తర్వాతే ఆకుకూర విత్తనాలు అయితే మేము వేస్తాం. అంతవరకు అయితే వేయడం కుదరదు అనమాట. సో పైపులన్నీ ఆల్రెడీ వెళ్ళే సెట్ చేస్తారు. ఇంకా నేను కోళ్ళ ఎరువు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. హాయ్, ఇప్పుడైతే కోళ్ళ ఎరువు కోసం అయితే మాకు తెలిసిన ఒక అన్న వాళ్ళ షెడ్లోకి అయితే వచ్చాము. వాళ్ళైతే అంతా కోళ్ళ ఎరువు అయితే అమ్మేశారు. ఇక్కడ షెడ్లో ఉండేది మాత్రమే అంతా తీసుకెళ్ళరా అని చెప్తే ఇదంతా ఒక చోటుకైతే చేస్తా ఉన్నా. తీసుకెళ్ళడానికి అయితే చెప్పాం కదా, రసాయనిక ఎరువులు అయితే ఎటు వాడమని చెప్పాను. మేము పండించే ఆకుకూరకైనా మిరప పంటకి దేనికైనా కానీ మేము కోళ్ళ ఎరువు, పశువుల ఎరువే వాడతామన్నమాట. చూడండి, అక్కడక్కడంతా ఉంది కొద్దిగా. ఇదంతా తీసుకెళ్ళాలి ఒక ప్యాకెట్లో చేసుకొని. ఇప్పుడైతే మమ్మీ డాడీ అప్పుడే తోటలో అయితే ఆకుకూర విత్తనాలు అయితే పోస్తూ ఉన్నారు. ఇది కూడా ఇప్పుడు తీసుకెళ్ళి వేసేస్తే మనకి ఆకుకూర కానీ మిరప కానీ చాలా బాగా వస్తుందన్నమాట. అందుకోసం వచ్చిన షెడ్లోకి అయితే, కోళ్ళ షెడ్లోకి. సో ఇప్పుడు కోళ్ళ ఎరువు అయితే తీసుకొని వచ్చేసాను. మా మమ్మీ డాడీ ఆకుకూర అయితే వేసేసి వెళ్ళిపోయారు. మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా ఎరువు అయితే వేస్తూ ఉన్నాను. ఆకుకూర విత్తనాలు అయితే పోసాము. మిరప అయితే ఇంకా పెట్టలేదు. మిరప పైరు అయితే తీసుకురావాలి వెళ్ళి. అంతలోపల ఆకుకూర విత్తనాలు అయితే పోసేసాం. సో ఈ కోళ్ళ ఎరువుని అయితే ఈ విధంగా పిచికారీ అయితే చేస్తాం. చూడండి, ఇలా అన్నమాట. నీలో ఈ చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ. సో ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి, చెమటలు అయితే కారిపోతున్నాయి. నేనే మొత్తం ఇద్దరే ఉన్నాం. నేను ఎరువు వేస్తూ ఉంటే వాడు మొత్తం అంతా చదన చేస్తూ ఉన్నాడు ఒక పక్క నుంచి. ప్రతి ఒక్క రైతు కష్టాలు ఇలానే ఉంటాయన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి. జై జవాన్ జై కిసాన్. సో ఫైనల్గా మిరప పైరు కూడా పెట్టేశాం. చూడండి, ఈ లాస్ట్ నుంచి మొత్తం ఈ లాస్ట్ వరకు మొత్తం 1500 పైర్లు అయితే పెట్టేశాం. చూడండి, నర్సరీల నుంచి అయితే తీసుకొచ్చి అయితే పెట్టాం పైరు. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.